This is the continuation of our previous video. ఇక్కడ మనం మెథడ్స్ యూజ్ చేసుకుని ఇక్కడ డీటెయిల్స్ అనే ఫంక్షన్ ద్వారా ఫంక్షన్ ని కాల్ చేసుకున్నాము. సో నాకు ఈ కోడ్ లో చూసుకున్నట్టయితే ఈ కోడ్ చాలా పెద్దగా అయిపోయింది. సో అందుకని నేనేం చేయాలి అనుకుంటున్నానంటే నా స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ ని ఎక్స్టర్నల్ JS ఫైల్ లో సేవ్ చేయాలనుకుంటున్నాను. సో ఎక్స్టర్నల్ స్క్రిప్ట్ లో సేవ్ చేయాలి అంటే మనం సేమ్ ఫోల్డర్ లో కానీ ఏదో ఒక పాత్ లో ఒక JS ఫైల్ ని క్రియేట్ చేయండి. సో నేను ramcon.js ఫైల్ ని క్రియేట్ చేసి ఎక్కడ సేవ్ చేస్తున్నానంటే సేవ్ యాజ్ ఇన్ AJS అనే ఫోల్డర్ లో సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే సో ఏదైతే స్క్రిప్ట్ కి మధ్యలో మీరు స్క్రిప్ట్ రాశారో స్క్రిప్ట్ ట్యాగ్ కి మధ్యలో సో ఆ కోడ్ ని తీసుకొచ్చి మీరు ఎక్స్టర్నల్ JS ఫైల్ లో సేవ్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ ఫైల్ ని ఇక్కడికి ఇంక్లూడ్ చేసుకోవాలి. యాక్చువల్ గా మనం CDR ని ఎలా ఇంక్లూడ్ చేసుకుంటున్నాం, యాక్చువల్ గా కంప్లీట్ పాత్ ఇచ్చేసి ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. అలాగే దీనికి కూడా కంప్లీట్ పాత్. కానీ ఇక్కడ ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనం మన HTML ఫైల్ ని కూడా సో సేమ్ ఫోల్డర్ లో సేవ్ చేసాం, AJS ఫైల్లో ఫోల్డర్ లో సేవ్ చేసాం కాబట్టి మీరు సో దాన్ని డైరెక్ట్ గా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే ramcon.js సింపుల్ గా ఇక్కడ ramcon.js అని ఇస్తే ఆ ఎక్స్టర్నల్ JS ఫైల్ వచ్చేసి మన ఫైల్లోకి లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో ఇదంతా కూడా చూడండి ఇప్పుడు రన్. సో మీరు చేంజెస్ చేసిన తర్వాత సేవ్ చేసుకోవాలి, రన్ ద డాక్యుమెంట్. సో ఇక్కడ సో క్లియర్ గా మనకి వర్కౌట్ అవుతుంది. ఎందుకు ఇది అంటే మన కోడ్ ని స్ప్లిట్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఏమాత్రం మిస్టేక్ చేసినా సార్ ఇక్కడ రామ్ సి అనేది స్మాల్ ఇచ్చాను, ఇప్పుడు చూడండి ఇంక్లూడ్ అవుతుందో. సేవ్ చేసిన డాక్యుమెంట్. సో ఇక్కడ నేమ్స్ అనేవి పెద్ద ఇంపార్టెంట్ కాదని చెప్తుంది. నేనేం చేస్తున్నానంటే సో రాంగ్ నేమ్ ఇచ్చాను, racon.js ఫైల్. సో racon.js ఫైల్ అసలు ఉందా లేదు కాబట్టి మనకి ఇక్కడ ఏం డిస్ప్లే కావట్లేదు. సో జావాస్క్రిప్ట్ ఫైల్ ఇంక్లూడ్ అవ్వలేకపోతుంది. సో మనం ఎక్స్టర్నల్ JS ఫైల్ ఏదైతే ఉంటుందో దాన్ని కరెక్ట్గా మన HTML డాక్యుమెంట్ లోకి ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఇది ఒక ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చేద్దాము అంటే ఒక జావాస్క్రిప్ట్ ఒక AngularJS కంట్రోలర్ని క్రియేట్ చేసి ఆ కంట్రోలర్లో ఒక ఎర్రే ఎలిమెంట్స్ని సేవ్ చేద్దాం. సో సేవ్ చేసిన తర్వాత ఆ ఎర్రే ఎలిమెంట్స్ని మన HTML డాక్యుమెంట్లో లిస్ట్ కింద ప్రింట్ చేస్తాం. సో లిస్ట్ కింద ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ ఒక కంట్రోలర్ తీసుకుంటున్నాను, ఒక ఎక్స్టర్నల్ JS ఫైల్ తీసుకుంటున్నాను. ఆ ఎక్స్టర్నల్ JS ఫైల్లో యాప్ ఈక్వల్స్ టు AngularJS సో మాడ్యూల్ VLR యాప్. సో ఇక్కడ ఇదంతా తీసేస్తున్నాను. తీసేసి సో angular.module S యాప్. సో ఇక్కడ నా యాప్ నేమ్ వచ్చేసి S యాప్. సో ఇక్కడ నేను వేర్ యాప్ ఈక్వల్స్ టు Angular మాడ్యూల్. సో ఇది అవసరం మనకి. ఇక్కడ చూడండి Angular డాట్ ఇదంతా తీసుకొచ్చుకొని సో ఇక్కడ మనకి దీన్ని బట్టి మనకి ఏమవుతుంది యాప్ Angular.module S యాప్ అంటే మన అప్లికేషన్ నేమ్, తర్వాత క్లోజింగ్ బ్రాకెట్స్, తర్వాత యాప్ డాట్ కంట్రోలర్ నేమ్స్ కంట్రోలర్. హియర్ మన కంట్రోలర్ నేమ్ ఏంటి నేమ్స్ కంట్రోలర్. సో ఫంక్షన్ $scope డాట్ నేమ్స్ అనేది ఇక్కడ ఏంటంటే ఒక ఎర్రే ఎలిమెంట్. ఓకే, ఎర్రేస్ ని సేవ్ చేస్తున్నాను నేమ్స్ లో. సో ఎర్రేస్ ని సేవ్ చేయడం అంటే ఇది 2 డైమెన్షనల్ అరే. సో ఎలిమెంట్ నేమ్, ఎలిమెంట్ వాల్యూ, ఎలిమెంట్ నేమ్ వచ్చి నేమ్, ఎలిమెంట్ వాల్యూ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ నేమ్ వచ్చి కంట్రీ. సో ప్రీవియస్ వీడియోలో నేను ఎగ్జాంపుల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎర్రేస్ ని ఎలా క్రియేట్ చేస్తాను అనేది. ఇది 2 డైమెన్షనల్ అరే. ఓకే, సో నాకు ఈ నేమ్స్ అనే ఆబ్జెక్ట్ లో ఉన్న నేమ్స్ అనే వేరియబుల్లో ఉన్న వాల్యూస్ ని, నేమ్స్ అనే ఎర్రేస్ లో ఉన్న వాల్యూస్ ని కంట్రోలర్ ద్వారా నా HTML డాక్యుమెంట్ లోకి ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ సో ఈ కోడ్ అంతా తీసేయండి. స్క్రిప్ట్ src ఈక్వల్స్ టు ramcon.js, ఇది కూడా ramcon.js. సో ఇంక్లూడ్ చేసుకున్నాను. సో ఫైనల్ గా మనం
ఒక యాంగులర్ జేఎస్ అప్లికేషన్ ని ఇన్స్టలేట్ చేయాలి. సో కావాలి అనుకుంటే మనం div ట్యాగ్ ని తీసుకోవచ్చు, div కానీ పారా కానీ ఏదో ఒకటి div. సో div తర్వాత మన యాంగులర్ జేఎస్ అప్లికేషన్ నేమ్. సో ఇక్కడ చూసినట్టయితే ng యాప్ ఈక్వల్స్ టు s యాప్. ఇక్కడ మనది s యాపే కదా, s యాప్. ఓకే, అప్లికేషన్ నేమ్. కంట్రోలర్ నేమ్ వచ్చి నేమ్స్ కంట్రోల్. సో ఇక్కడ నేమ్స్ కంట్రోల్. ఓకే, తర్వాత ఒక అనార్డర్ లిస్ట్ తీసుకుంటాను. ఎలా లిస్ట్ ఐటమ్స్ లో ngfn రిపీట్ డైరెక్టివ్ ద్వారా. సో ngfn రిపీట్ కి సింటాక్స్ ఏంటి? సో ఎక్స్ ఇన్ నేమ్స్. ఎక్స్ అంటే ఇక్కడ టెంపరీ వేరియబుల్ లేకపోతే వర్చువల్ వేరియబుల్, ఎక్స్ ఇన్ నేమ్స్. సో నేమ్స్ అనేది ఇక్కడ మన వేరియబుల్ నేమ్. ఓకే, సో వేరియబుల్ నేమ్ అంటే అరే నేమ్. నేమ్స్ ఎక్స్ డాట్ నేమ్ కామా ఎక్స్ డాట్ కంట్రీ. సో మనకి ఈ అరేలో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి రిపీట్ అవుతూ ఉంటాయి యూజింగ్ ద కంట్రోలర్ ద్వారా. సో వెంకట్ నార్వే, సుమన్ స్వీడన్, లక్ష్మణ్ డెన్మార్క్. యాక్చువల్గా మీకు ngfn రిపీట్ డైరెక్టివ్లో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకపోతే అక్కడ డైరెక్ట్గా తీసుకున్నాను. ఇక్కడైతే మాత్రం నేను ఒక కంట్రోలర్ ద్వారా కంట్రోల్ చేస్తాను ఇక్కడ ఉన్న డేటాని. సో అసలు కంట్రోలర్ అంటే ఏంటి? సో ఇట్ ఈస్ యూజ్డ్ టు కంట్రోల్ ద డేటా. ఓకే, ఈ డేటాని నేను కంట్రోలర్ ద్వారా కంట్రోల్ చేసి మన HTML డాక్యుమెంట్లోకి ప్రింట్ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మనం కంట్రోలర్స్ని క్రియేట్ చేసుకుంటాము. ప్లస్ కంట్రోలర్లో ఎర్ర ఎలిమెంట్స్ని ఈ విధంగా సేవ్ చేసుకుంటాము, లేకపోతే వేరియబుల్స్ని చేస్తాము, లేకపోతే మెథడ్స్ని చేసుకుంటాము. ఓకే, జావాస్క్రిప్ట్ కంట్రోలర్ అనేది ఒక యాంగులర్ జేఎస్ కంట్రోలర్ అనేది ఒక జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ లాంటిది. ఓకే, ఇందులో ఫంక్షన్స్ ఉంటాయి, వేరియబుల్స్ ఉంటాయి, ఎర్రర్స్ ఉంటాయి, ఏవైనా సరే ఉండొచ్చు. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.